నిజామాబాద్లో సైకియాట్రిస్ట్గా అండ్ డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్గా సర్వీస్ అందిస్తున్నాను. మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. మీకు ఎట్లాగ టీచర్స్ పాఠాలు చెప్తారో మేము మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి డాక్టర్స్కి క్లాసెస్ తీసుకుంటాం. సో ఈ మధ్యన ఒకటి జడ్జి గారు, మన సునీత మేడం డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మన పారామెడికల్ వాలంటీర్స్ సంతోష్ గారు, మరి చాలామంది ఏదైతే ఇలాంటి కోర్టు కేసెస్ డీల్ చేస్తున్నారో ఒక ప్రోగ్రామ్స్ అంటే చాలా ఫ్యామిలీస్లో డైవర్స్ రేట్ పెరిగిపోవడము, కుటుంబ కలహాలు పెరగడం, ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. సో దాంట్లో నేను కూడా ఒక స్పీకర్గా మేడం అన్నారు, వీళ్ళకు ఇలాంటి లక్షణాలు ఎలా గుర్తుపట్టాలి, వీళ్ళకు అవేర్నెస్ చేయమని ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు సంతోష్ గారు పరిచయం అయ్యారు. అక్కడ సంతోష్ గారు అన్నారు, మా నిజం బాన్సాడు కూడా ఒకసారి వస్తే బాగుంటుంది, పిల్లలకు ఒకసారి కొన్ని విషయాల మీద, అంటే ఈ ఏజ్లో కొన్ని మానసిక సమస్యలు వస్తుంటాయి, కొన్ని ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటాయి, వీటిపైన డిస్కస్ చేస్తే బాగుంటుందంటే సరే అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నేను బాన్సాడ కావడం కొత్త ఏం కాదు. 2011లో ఒకసారి ఇక్కడ కళ్ళు కేసెస్, ఇక్కడ ఒక కళ్ళు వ్యాపారి అప్పుడు ఈ మందు ఇక్కడ గుల్బర్గా కళ్ళు తాగుతారు, చాలా మంది తాగుతారు. నేను వచ్చినప్పుడు చూస్తున్నా చాలా మంది మంచి కూల్ డ్రింక్ లాగా నేను వస్తుంటే, ఇప్పుడు కార్లో వస్తుంటే మనకి అక్కడ బయట ఈ కళ్ళు బాటిల్స్ పెడుతున్నారు. మంచిగా వాళ్ళు ఆగి ఈ ద్విచక్ర వాహనంగా వేయవాళ్ళు, అంటే ఈ బండ్లంగా వేయటం మంచిగా థమ్స్అప్ లాగా లేకపోతే మంచి పానీయం లాగా తాగేస్తున్నారు. సో ఇలాంటి కేసెసే 2011లో మీరు అప్పుడు నాకు 2011 అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది, 13 years బ్యాక్ ఇక్కడికి నేను వచ్చాను. ఈ అక్కడ శ్రీనివాస్ ప్రసాద్ సార్ ఉన్నప్పుడు, సూపరింటెండెంట్ ఉన్నప్పుడు నాకు సడన్గా ఒక రోజు కలెక్టర్ గారు వరప్రసాద్ గారు ఉన్నారు, అప్పుడు డిఎంహెచ్ఓ హరినాథ్ గారు ఉన్నారు, డాక్టర్ విశాల్ గారు మీరు ఇలా కొద్దిగా ఇక్కడ చాలా కేసెస్ ఉన్నాయంటే నేను ఇమీడియట్గా ఒక 15 రోజులు ఇక్కడ నుండి శ్రమించి వచ్చేసరికి చాలా మంది ఫిట్స్తో బాధపడుతున్నారు, కొంత విచిత్ర ప్రవర్తనలతో. అప్పుడు నేను ఇక్కడ 15 రోజులు ఈ బాన్స్వాడలో నేను డైలీ అప్ అండ్ డౌన్ చేశాను. నిజామాబాద్ వచ్చి ఈ కేసు అన్ని అప్పుడు చేయడం జరిగింది. అంటే మీ బాన్స్వాడ గురించి జస్ట్ పాత జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, ఆకుకూరలు తింటారా? మా ఇంట్లో ఏం చేస్తాం, ఆకుకూరలు పెడితే కరివేపాకు ఒక పక్కన పెడతాం, కొత్తిమీర ఒక పక్కన పెడతాం, ఆకుకూర ఒక పక్కన పెడతాం. అప్పుడే అసలు అడ్డమైన గడ్డి తినేస్తాం, కానీ విటమిన్స్ మినరల్స్ పక్కన పెట్టేస్తాం. కాబట్టి మీరు అట్లా చేయకుండా ఏం చేయాలి, కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అవన్నీ ఆకుకూరలు తింటే అందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఆ ఫోలిక్ యాసిడ్ ఏంటంటే మీ కండరాలు రిలాక్స్ ఉంటాయి, మీ మెమొరీ నాడీ కణాలు చాలా షార్ప్గా పనిచేస్తాయి, మెమొరీ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది, స్ట్రెస్ కూడా ఉండదు. తర్వాత వాటర్, ఎంతమంది వాటర్ తాగుతారు? వాటర్ ఎన్ని లీటర్ తాగుతారు డైలీ? ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. అర్థమైందా? చాలా మంది కాన్స్టిపేషన్ మా దగ్గరకు వస్తారు కదా, చాలా మందికి ఈ అసిడిటీ, గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాటర్ తాకపోవడం వల్ల వస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే స్లీప్ అనేది మినిమం ఎన్ని గంటలు ఎప్పుడు పడుకుంటారు? స్లీప్ 9 పడుకుంటారు. వెరీ గుడ్. ఇంకా మీరు మంచి అంటే కల్తీ కానీ ప్రపంచంలో ఉన్నారు మీరు. మా ఇక్కడ నిజామాబాద్లో అటు కొంచెం చూస్తుంటే 10-11 పిల్లలైతే ఈ మధ్యన నేను చూశాను, వాళ్ళ పేరెంట్స్ పడుకుంటే మెల్లిగా వాళ్ళ ఫోన్ తీసుకొని యూట్యూబ్ మొత్తం, అంటే వాళ్ళు పడుకుంటారు కదా, అప్పుడు మెల్లిగా చూసుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి 5 వరకు చూస్తున్నాడంట. తీసుకొచ్చారు నా దగ్గరికి, 9 years అబ్బాయి. సో మంచి మీరు 9 పడుకోవడం అనేది గుడ్ హ్యాబిట్. మంచి స్లీప్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. కాఫీ, టీ తాగే వాళ్ళు ఉంటే మార్నింగ్ తాగండి, ఈవినింగ్ తాగండి, ఎందుకంటే స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంటుంది. మంచి నైట్, అంటే మీరు 100 గ్రాముల గ్లూకోజ్, అంటే మనం ప్రతి తిన్నదంతా ఏమైతే లాస్ట్ గ్లూకోజ్గా మారుతుంది, మీరు అందరూ మీకు తెలిసే ఉంటుంది. సో ఆ 20% గ్లూకోజ్ ఎవరు వాడుకుంటారో మన బ్రెయిన్ వాడుకుంటారు. సో ఓవర్ నైట్ మనం ఫాస్టింగ్ అంటే దాదాపు 12 గంటలు మనం పడుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ 8 hours, 6 to 8 hours మన గ్లూకోజ్ అనేది బ్రెయిన్ తగ్గిపోతుంది. కాబట్టి ఆ టైంలో బ్రెయిన్ ఫ్యూయల్ ఉండాలంటే బండిలో పెట్రోల్ బండి పనిచేస్తుంది. మీరు కూడా మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ చేసి క్లాస్ తిన్నారనమాట, అప్పుడు బ్రెయిన్ నాడీ కణాలు చక్కచక్కగా పనిచేస్తాయి, అందులో కెమికల్స్ నాడీ కణాలు చక్కచక్కగా పనిచేస్తాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసి రండి. కొందరు ఏంటంటే ఇంట్లో టిఫిన్ చేయడమో లేదా పెద్ద అనేది ఎఫెక్ట్ అవుతుంది. రెండవది హిమోగ్లోబిన్. ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే మా సార్ చెప్పేవాడు, అబ్బాయిలకు చెప్తే ఇలా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారంట, ఏమనుకోవద్దు అబ్బాయిలు. అమ్మాయిలు మాత్రం ఇలా చెప్తే ఒక 100 మందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో కాబట్టి మీకు అందరికి ఎందుకు చెప్తున్నా అంటే మీకు రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను. చాలా మంది అమ్మాయిల్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటున్నారు, ఎందుకంటే మీకు అందరికీ బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ చెక్ చేస్తే హిమోగ్లోబిన్ మేము
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా చాలా క్యాంప్స్ కండక్ట్ చేసినాం. చాలా షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. మంచి టీచర్స్ ఉంటారు. మీకు ఏంటంటే టీచర్స్ చెప్పిన నోట్స్ చదవండి. అలా డైట్ విషయంలో చాలా జాగ్రత్త ఉన్నారు. చాలా మంది ఏంటంటే మెయిన్గా ఏంటంటే మేము చూస్తున్నది ఏంటంటే కాలేజ్ కానీ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో మతిమరుపు సమస్య ఎందుకు వస్తుందంటే ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు ఇవాళ మీరు? బ్రేక్ఫాస్ట్ చేసి క్లాస్ డ్రగ్ తాగుతున్నాను, కొంచెం గంజాయి అవుతున్నాను, కొకైన్ తాగుతున్నాను. మరి వాళ్ళు చేసే తప్పు కదా అని వాడు నాకు క్వశ్చన్ వేశాడు. ఇప్పుడు ఈ సత్యనారాయణ సార్ చెప్పింది ఏంటి? ఆ బీరకాయలతో కూడా ఏం చేసినప్పుడే మనం రెండు తగ్గించి కొడితే ఏమైందంటే ఇది తప్పు అని తెలిసేది. సో అప్పుడు ఇప్పుడు నేను ఒక స్టోరీ మన ఎందుకంటే ముల్లా నసరుద్దీన్ కథలు విన్నారు ఎప్పుడన్నా మీరు? నేను అప్పుడు మధ్యలో విన్నాను ఒకసారి. ఆయన ఏం చేశాడంటే ఒక మట్టి కుండ వర్కర్కు మట్టి కుండ ఇచ్చాడంట, నీళ్లు తీసుకురమ్మని. నీళ్ళు కుండ ఇచ్చినాక ఒక చెప్పండి గట్టి కొట్టాడంట. పడనాడంట, నేను ఏం చేయలేను, ఎందుకు కొట్టినావంటే నువ్వు కుండ ఎత్తేసి పగలు కొట్టినాక నేను కొట్టినాక ఉపయోగం ఉండదు, ముందే కొట్టడానికి భయం ఉంటుంది, అందుకోసం నేను కొట్టానంటే జస్ట్ పని చెప్పి. అంటే పేరెంట్స్ కూడా మన చిన్న విషయాలలో కూడా ఒక్కోసారి మనము కఠినంగా ఉండకపోతే, టీచర్స్ గట్టిగా కొంచెం మీకు గైడ్ చేయకపోతే మీ లైఫ్ అనేది కూడా ఏంటంటే మీరు కూడా ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి రేపు ఇంకో పొజిషన్కి వెళ్తారు డెఫినెట్గా. మీలో ఐఏఎస్ కావచ్చు, లేకపోతే ఐపీఎస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంకా ఉన్నత స్థితికి వెళ్తారు. వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక పట్టుదల ఉండాలి, ఒక గైడెన్స్ ఉండాలి, అప్పుడే మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ దారిలో మిమ్మల్ని డైవర్ట్ చేసే టెక్నిక్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తుంటారు? లవ్ అని. అంటే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే రోజు నేను చూస్తున్న కేసెస్, రోజు నా దగ్గర ఎట్లాంటి కేసులు వస్తుంటాయి అంటే లవ్, పాయిజన్ తాగడము, చేతులు కట్ చేసుకోవడము, ఉరేసుకోవడము, ఇట్లాంటి కేసెస్ వస్తుంటాయి. రెండు గంజాయి తాగిన వాళ్ళు, తర్వాత మొబైల్ ఫోన్ ఎక్కువ చూసి సరే నాకు మనం హెడేక్ వస్తుందని, మతిమరుపు వస్తుందని, ఇట్లాంటి కేసెస్ ఇట్లాంటి రోజు చూస్తున్నాను నేను. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఆల్మోస్ట్ 8వ క్లాస్ పిల్లల్లో కూడా ఈ సోడా బుడ్డి అర్థాలు వస్తున్నాయి. టీవీ చూస్తున్నారు, స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు, బ్యాడ్ కల్చర్ అలవాటు అవుతుంది. మీరు ఇంకా నాకు తెలిసి మీరు మంచి ప్రశాంత వాతావరణం ఉన్నారు, ఇంకా మీరు కల్తీ కాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్, మీడియా అంటే మీరు మంచి ఎడ్యుకేషన్ అనేది మీకు మంచి ఇక్కడ వాతావరణం అని చూస్తే మీరు అంటే నేను ఏంటంటే మనము ఈ గైడెన్స్ నేను ఎందుకంటే ప్రాక్టికల్గా రోజు డాక్టర్గా ఇన్ని కేసులు చూస్తున్నాను. సో చాలా మంది పిల్లలు డ్రగ్స్ అలవాటు అవుతున్నారు. మాకు ఇంటర్నెట్లో తెలియని పరిచయాలు. నా దగ్గర నిన్న ఒక 3 months బ్యాక్ ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఎందుకని నేను అడిగితే అబ్బాయి వాళ్ళ క్లాస్లో ఇది ఈ అమ్మాయి కూడా ఏంటంటే ఇక్కడ నుంచి మనది హైదరాబాద్ పోయింది. హైదరాబాద్లో క్యాంపస్లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 10 మంది అమ్మాయిలు ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ గ్రూప్లో కో ఎడ్యుకేషన్ కాబట్టి ఒక 10 మంది అబ్బాయిలు కూడా ఉన్నారు. అంటే ఈ అమ్మాయి పెట్టిన ఫొటోస్, వీళ్ళందరూ ఫొటోస్ ఎక్కడ పోయినా ఫొటోస్, రోజు ఫొటోస్ సెల్ఫీ తీసుకొని ఫోటోలు ఫేస్బుక్లో పెడతారు. పెడితే ఏం చేస్తున్నారు? ఆ అబ్బాయి ఏం చేశారు, కొందరు అమ్మాయిలకు లైక్స్ పెట్టారు, ఈ అమ్మాయికి లైక్లు పెట్టలేదు. ఈ అమ్మాయితో వీళ్ళ ఫ్రెండ్స్ కూడా లైక్ పెట్టలేదు. ఆ అమ్మాయి ఏమంటుందంటే నాకు లైక్స్ పెట్టట్లేదు, నేను పెట్టాను చాలాసార్లు పెడుతున్నాను, మిగిలిన వాళ్ళందరికీ కొన్ని వేలలో లైక్స్ వస్తున్నాయి, నాకు లైక్ రావట్లేదు, నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా? దాంతో ఇమీడియట్గా ఆమె రోజు వెళ్ళి మెల్లి ఆమె డిప్రెషన్ పోయింది. ఒక రోజు సూసైడ్. అంటే చిన్న విషయాలు మీరు ఇది చాలా ఎంత సిల్లీ విషయం మీరు అనుకుంటున్నారు. నేను చూస్తున్న కేసెస్ ఈ ప్రాక్టికల్ జరుగుతున్నాయి. తర్వాత సెల్ఫీస్ తీసుకోవడం ప్రతిదీ. ఇప్పుడు మన రీసెంట్గా నేను నిన్న ఒకటి మారేడుమిల్లి విన్నారే మంచి దానిలో కొందరు మెడికల్ స్టూడెంట్స్ కూడా వెళ్ళారు. అక్కడ ఆ వాటర్ ఫాల్ పడుతుంటే సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదకరంగా అందులో 5 మంది దుర్మరణం పాలయ్యారు. లేకపోతే అంటే పిల్లల్లో ఈ ఒకళ్ళని చూసి కల్చర్ ఎలా తయారైపోయిందంటే వాళ్ళు చేస్తారు, మనం ఎందుకు చేయొద్దు. మనము ఫేస్బుక్లో తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడము, తెలియని లింక్స్ ఓపెన్ చేయడము. దీనివల్ల ముఖ్యంగా అబ్బాయిలలో ఏంటంటే కొన్ని ప్రమాదకరమైన గేమ్స్ బానిస అవుతున్నారు. నేను టీనేజ్ పిల్లలు, నేను దాదాపు ఈ సంవత్సరం 2024 ఇంకా కంప్లీట్ కాలేదు, దాదాపు 40 కేసులు ఆన్లైన్ బెట్టింగ్ కేసెస్ చూసాం. ఆన్లైన్లో రమ్మీ ఆడడము, ఆన్లైన్లో డబ్బులు పెట్టడము, పెట్టుకుని 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కొన్ని తెలియని పరిచయాలు, తెలియని కాల్స్, తెలియని లింక్స్ని అస్సలు ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని ట్రాక్ చేస్తారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏం చేస్తారు, ఒక లింక్ పంపిస్తారు. అది చూడడానికి ఎలా ఉంటుందంటే అది ఒకసారి బాగుంటుంది, తర్వాత రెండోసారి ఏమైతే మెల్లి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పోతుంటుంది, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు.
సో ఇలాంటి కాబట్టి ఎస్పెషల్లీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ ఏజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే ఈ డ్రగ్స్ విషయంలో కూడా చాలా మంది మీకు ఏంటంటే పార్టీస్ కానీ యాక్చువల్గా ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు కూడా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే హై కల్చర్ దానికి వెళ్తుంటారో అక్కడ ఏమవుతుందంటే మీ కూల్ డ్రింక్స్ అని జ్యూసెస్ అని ఆఫర్ చేస్తుంటారు. దాంట్లో తెలియకుండా కొన్ని మిక్స్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి 80% అన్నోన్ పర్సన్స్, ఎందుకంటే ఈ ఏజ్ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు కనిపించవచ్చు ఇదేంటి మా సార్ ఇలాంటివి చెప్తుంది. నేను రోజు చూస్తున్నాను చాలా మందికి ఏంటంటే మోసపోయిన వాళ్ళు, దెబ్బైన వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఈ ఏజ్ ఎడ్యుకేషన్తో పాటు మనకు కావాల్సింది మనకు జాగ్రత్త కూడా, అలర్ట్నెస్ అనేది కూడా కావాలి. చాక్లెట్ ఇచ్చినా కానీ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఇచ్చినా కానీ అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే మీలో ఒక్కోసారి మిమ్మల్ని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకో విషయాలు ఏంటంటే మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఈ సత్యనారాయణ సార్ ఈ విషయం చెప్పారు కాబట్టి దానికి రిలేటెడ్గా నేను కొద్దిగా మీకు ఒకసారి మెసేజ్ ఇద్దామని ఇచ్చాను. మెయిన్గా మీ కెరీర్, నేను యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే మీ కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్ ఏంటంటే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే చాలా డెడికేటెడ్గా చదువుకోవాలి, పంక్చువల్గా ఉండాలి, అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. ఈ ఆన్లైన్ గురించి దానికి మీరు మంచిగా మార్నింగ్ లేవడం అంటే ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు అన్నది ఒక టైం పెట్టుకోండి. లేట్ పడుకుంటున్నారా, తర్వాత మీరు కూడా ఒక వాలంటీర్స్ మీ విలేజ్లో మీరు మధ్య భారతలో తీసుకుంటే మనం ఏంటంటే ఇప్పుడు నార్త్ తెలంగాణలో ఫస్ట్ టైం డీఅడిక్షన్ సెంటర్ రీహాబిలిటేషన్ మనము తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవరైనా మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ బంధువులు కానీ ఎవరైనా గుట్కా మానేయాలనుకున్నా, సిగరెట్ మానేయాలనుకున్నా వాళ్ళకు ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సిగరెట్ ఇంతకుముందు మానేయడం చాలా కష్టంగా ఉండేది, తంబాకు, గుట్కా. ఇప్పుడు సింపుల్ వచ్చిన ప్యాచెస్ లాగా వచ్చింది. మందులు కూడా ఇష్టం అవసరం లేదు, సిగరెట్లా జస్ట్ దానిలో ప్యాచ్లో మందు ఉంటుంది, శరీరం పైన అంటించుకుంటే వాళ్ళ విల్ పవర్ ఉంటే మనం వాళ్ళని బయటకు వారం 10 రోజులే బయటకు తీసుకురావచ్చు. కళ్ళు తాగే వాళ్ళు ఉంటారు, గుల్బరం కళ్ళు, చాలా మంది ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. నేను నిన్ననే ఒక రీసెంట్గా 10 రోజుల కింద చూశాను. ఒక అబ్బాయి పాపం వ్యవసాయం చేసుకుంటాడు, అక్కడికి వెళ్ళినాక ఫిట్స్ వచ్చింది, పల్లెటూరు పంపించి. ఇట్లాంటి కేసులు రోజు మనం ఈ గల్ఫ్ కేంద్రంలో చాలా మందిలో చూస్తున్నాం. మీ సరౌండింగ్లో కూడా చాలా మంది ఉంటారు. ఎవరైనా గల్ఫ్ కంట్రీలకు వెళ్లే ముందు ఫస్ట్ ఆ గుల్ఫారం కళ్ళు మానేసి ట్రీట్మెంట్ తీసుకున్నాకనే వెళ్ళమని చెప్పండి. చాలా మంది నష్టపోతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే సరౌండింగ్లో ఈ గల్ఫ్ కంట్రీలకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయి మానసిక క్షోభకు గురవుతున్నారు. కొన్ని చూసారా మీరు, కొన్ని సినిమాలలో చంద్రముఖి సినిమా చూసారా? చాలా మంది చిన్న విషయం అంటే ఏదో మాట వరుస నవ్వుతూ అంటున్నారు కదా అనుకోవద్దు. చాలా మంది అట్లా ఊరికే నా కామెడీ చేస్తున్నప్పుడు కూడా మీరు గమనించి ఇమీడియట్గా చెప్పాలి. చాలా మందిలో ఈ సూసైడ్స్ అనేది ఈ రోజు కూడా పేపర్ చూడగానే నిన్న ఒక అబ్బాయి ఇందల్ వాయి దగ్గర అబ్బాయి ప్రేమతో ఇవాళ నేను పొద్దున పేపర్ చదివాను. అబ్బాయి ఏదో చిన్న లవ్లో ఫెయిల్యూర్ అయినామనో లేకపోతే ఎందులో సమయి పాయిజన్. ఇలాంటి యంగ్స్టర్స్లో అంటే మన ప్రపంచం, మన భారతదేశ గణాంకాలు చూసినట్లయితే 100 సూసైడ్స్ అయితే 35% సూసైడ్స్ స్టూడెంట్ చేసుకుంటారు. అది కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఈ హై ప్రొఫెషనల్ కాలేజ్లో వాళ్ళు చేసుకుంటారు. సో ఎందుకంటే నేను ఏంటంటే ఈ రిస్క్ గ్రూప్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలి, నేను మీ గురించి చెప్పట్లేదు, పక్కన ఎవరైనా డల్ కనిపించినా కానీ, మనసులో బాధగా ఉన్నా కానీ, సరిగా మాట్లాడలేకపోయినా కానీ, ఎందుకంటే నేను చెప్పుకోలేకపోయినా కానీ వాళ్ళని అవహేళన చేయొద్దు. వాళ్ళ బుధం మీద చేసి ఏమైంది నాన్న, ఏమైంది ఫ్రెండ్ అని మాట్లాడితే వాళ్ళు మనసు ఓపెన్ అవుతారు. వాళ్ళ పేరెంట్స్ చెప్పి చాలా మంది సేవ్ చేయొచ్చు. చిన్న క్షణికా విషయంలో చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. ఇవన్నీ మనం గమనించి పెడుతుంటారు ఏదో క్యాప్షన్స్, దాన్ని అట్లాంటి టైం వేస్ట్ చేసుకోకండి. అలాంటి వాటిని మీరు దేనికి ఆ యూట్యూబ్ అనేది వాడకండి, దేనికి వాడుకోండి. ఇంకా వరల్డ్ వైడ్ ఏమి ఇన్నోవేషన్ జరుగుతున్నాయి, మీరు ఏమి మీ ప్రొఫెషన్కి సంబంధించినవి అలాంటివి నవ్వండి. అప్పుడప్పుడు ఏంటంటే బ్రహ్మాండం కామెడీ లాంటివి చూడండి. అంటే నేను టోటల్ ఎంటర్టైన్మెంట్ వద్దండి, మీరు ఎంజాయ్ నవ్వడం ద్వారా కూడా మీ యొక్క మెదడులో ఎండార్ఫిన్స్, ఎన్కాఫిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అయ్యి మీ నాడీ కణాలు చాలా ఫ్రెష్ అయ్యి మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి ఇంకా మీ ఐక్యూ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది, రిలాక్సేషన్ కూడా కావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంటే బై ఎక్స్పీరియన్స్ మేము ఈ ఏజ్లో మాకు చెప్పేవాళ్ళు లేదు, మీకు చెప్పడానికి మేము ఉన్నాం, కానీ దాన్ని వాడుకోండి. అర్థమైందా? సో దాని ద్వారా మీరు ఇంకా మంచి పొజిషన్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. అవన్నీ అదుపులో చేసుకుని మనం సరైన జీవితంలో అంటే నోట్ వచ్చి తింటున్నాం. హిమోగ్లోబిన్ అనేది 2 పార్ట్స్ ఉంటుంది. హీమ్ అంటే ఐరన్. ఆ టీచర్ ఉండి కూడా ఒక ప్రొఫెషన్ అంటే కొన్ని కుటుంబాన్ని కలపడానికి ఆయన పడుతున్న ఆరాటం అనేది నేను చూసాను. కుశలంగా ఉండాలి. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లోపిస్తుందో
మీరు తొందరగా కలిసిపోతారు, చికాకు వస్తుంది అంటే నోట్ వచ్చి తింటున్నాం దేశం సేవ చేస్తున్నాం. మీరు కూడా అట్లా కావాలని కోరుకుంటూ సరైన సమయంలో మంచి నీళ్ళు తీసుకుంటే రావడం జరిగింది మీ గురించి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు సార్ నేను పర్లేదు ఇక్కడికి వచ్చి నేను వస్తుంటే మీరు అక్కడ మీరు ఇలా అట్లా కాదు, నేను సీరియస్ అంటే నేను పొందనండి. ఎవరు వచ్చినా కానీ ఒక అలర్ట్నెస్ ఆఫ్ చేయడం దేశం సేవ చేస్తున్నాం. మీరు కూడా అట్లా కావాలని కోరుకుంటూ సరైన సమయంలో మంచి నీళ్ళు తీసుకుంటాం. అవన్నీ అదుపులో చేసుకుని మనం సరైన జీవితంలో